హాయ్ అండి. అగ్ని పరీక్ష సీజన్ 2 సెకండ్ ఎపిసోడ్ రివ్యూ ఇది. ఈ సెకండ్ ఎపిసోడ్లో టాప్ 15కి ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, డైరెక్ట్గా సెలెక్ట్ ఎవరు చేశారు, ఇందులో బయాసుడిగా చేస్తున్నారా, ఎవరిని నెగిటివ్ చేస్తున్నారు, రోస్ట్ ఎవరయ్యారు, రోస్ట్ అయినటువంటి శ్రీముఖి ఎవరిపైన రూడ్గా బిహేవ్ చేస్తుంది, రూడ్గా మాట్లాడుతుందా అనే వాటి గురించి మాట్లాడుకుందాం. ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, సెలెక్ట్ అయిన పర్సన్స్ కరెక్ట్గానే జడ్జెస్ సెలెక్ట్ చేస్తున్నారా, వీళ్ళని కరెక్ట్గానే గ్రీన్ కార్డులు ఇచ్చేసి లోపలికి పంపిస్తున్నారా లేదా అనే దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మాట్లాడుకోబోయే ముందు ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, ఛానల్ సపోర్ట్ చేయండి. నా ఛానల్ కూడా ముందు మన రివ్యూలు చాలా చేయాలి కాబట్టి, బిగ్ బాస్ 10 మొత్తం రివ్యూలు చూడాలి కాబట్టి ఈ వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టించుకోండి ఫర్దర్ వీడియో కోసం. ఇక ముందుగా రివ్యూలోకి వెళ్ళినట్లయితే నిన్న ఫస్ట్ ఎపిసోడ్, ఇవాళ సెకండ్ ఎపిసోడ్లో కూడా ఫస్ట్ కంటెస్టెంట్ ఒకరు రావడం జరిగింది. ఆ కంటెస్టెంట్ రావడమే ఆ అబ్బాయి పేరు చరణ్. ఈ అబ్బాయి రావడమే నిజంగా చెప్పాలంటే ఆ అబ్బాయికి సోషల్ మీడియాలో ఎలాంటి అకౌంట్లు లేవు, ఎలాంటి ఎలాంటి అకౌంట్ లేకుండా ఉన్నట్టు వచ్చి జీరో ఫాలోవర్స్తో వచ్చిండు అబ్బాయి. అలాంటి కంటెస్టెంట్ నిజంగా చాలా ఇంప్రెసివ్ అనిపించిండు. అందరినీ కామెడీతోని చాలా మెప్పించడం జరిగింది. ఈ అబ్బాయిలో టాలెంట్ ఉందిరా, ఈ అబ్బాయికి అన్ని మల్టీ టాలెంటెడ్ అన్నట్టు. ఈ అబ్బాయి మల్టీ టాలెంటెడ్ పర్సన్. ఈ అబ్బాయి నిజామాబాద్ నుంచి వచ్చిండు. చరణ్ మహాదేవ్. ఈ అబ్బాయి పేరు చరణ్ మహాదేవ్. ఆయన ఇన్స్టా ఐడిలో చరణ్ మహాదేవ్ అని ఉంటుంది. ఇప్పుడు ఉన్నది అన్నట్టు. అలా బిగ్ బాస్ అగ్ని పరీక్షకి వెళ్ళిన తర్వాత ఇన్స్టాలో కూడా ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి కాబట్టి ఇన్స్టాలో అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు. ఆ అబ్బాయికి ఇప్పుడైతే 6800 మంది దాకా ఉన్నారు ఫాలోవర్లు. ఈ అబ్బాయి పేరు చరణ్ మహాదేవ్, నిజామాబాద్ నుంచి వచ్చిండు. ఈ అబ్బాయి మల్టీ టాలెంటెడ్. అసలుకు ఈ అబ్బాయి గోల్ నువ్వు అసలు ఏం చేయాలనుకొచ్చినావు బిగ్ బాస్లో, ఏంటిది నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అంటే, ఈ అబ్బాయి బిగ్ బాస్ని నేను అందులో గెలవడమే కాకుండా బిగ్ బాస్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత నేను బజ్ కూడా నేనే చేయాలనుకుంటున్నా, బజ్ ఇంటర్వ్యూ కూడా నేనే చేయాలనుకుంటున్నా అని చెప్పేసి చెప్పే విధానం కానీ, ఈ అబ్బాయికి 2 బ్రేకప్లు అయినాయి, ఎందుకు వదిలేసినావు అంటే వాటి గురించి మాట్లాడే విధానం కానీ, దాని తర్వాత జడ్జెస్ని మెప్పించే మాట్లాడే విధానం కూడా చాలా పొలైట్గా, చాలా సరదాగా, మంచి అబ్బాయి ఉన్నంతసేపు స్టేజ్ మీద ఎంతసేపు ఉంటే అంతసేపు నవ్వడం తప్ప అంత నవ్విస్తున్నటువంటి అబ్బాయి. గ్రీన్ కార్డు లేకుండా ఉంటారా జడ్జెస్? గ్రీన్ కార్డు లేవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళను ఏంటంటే హోస్ట్లను కూర్చోబెట్టి వాళ్ళని బజ్ ఇంటర్వ్యూ ఎట్లా చేస్తారో బజ్ ఇంటర్వ్యూ చేసిండు. మన జడ్జెస్ని కానీ హోస్ట్ శ్రీముఖిని కానీ బజ్ ఇంటర్వ్యూ చేయడము, వాళ్ళు చేసే పద్ధతి కానీ, అతని అబ్బాయి మాట్లాడే విధానం కానీ, స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉండే విధానం కానీ, కోపం వస్తే కోపం చూపించడము, ఏదైనా ఒక మాట పట్టుకున్నాడంటే దాన్ని తిప్పి కొట్టడం, అంటే మాట మీద నిలబడి ఆ మాటను తిప్పి కొట్టడము, స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉండడము, ఇలాంటి అబ్బాయిలు ఉన్నటువంటి క్వాలిటీస్ వల్ల ఆ అబ్బాయికి 3 గ్రీన్ కార్డులు వచ్చేసి ఆ అబ్బాయి డైరెక్ట్ టాప్ 15కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఆ అబ్బాయి ఓల్డ్లో లేడు, ఏం లేడు, డైరెక్ట్ టాప్ 15కి సెలెక్ట్ అయ్యాడు చరణ్ అబ్బాయి పేరు. ఇక సెకండ్ వచ్చేసి బేబ్జాన్. ఈ సెకండ్ బేబ్జాన్ అనే అమ్మాయి వచ్చేసింది. ఈ అమ్మాయికి వచ్చేసి స్ట్రేట్ ఫార్వర్డ్, బోల్డ్గా మాట్లాడుతుంది, తర్వాత తిక్కగా మాట్లాడుతుంది. తిక్క కూడా ఉందని చెప్పింది. ఆ అమ్మాయి తిక్కగా ఉందట, తిక్క కూడా మాట్లాడుతుంది. ఈ అమ్మాయికి 2 బ్రేకప్లు అయినాయి. ఒక అబ్బాయి నేనే వదిలేసిన, ఇంకొక అబ్బాయిని కూడా వదిలేసిన అని చెప్పేసి ఈ అమ్మాయి చెప్పడం జరిగింది. 2 బ్రేకప్లు అయినాయని చెప్పేసింది. దాని తర్వాత ఎందుకు వచ్చినావు బిగ్ బాస్ హౌస్కు, నువ్వు ఏం చేయాలని వచ్చినావు అంటే పైసల కోసం వచ్చినా డైరెక్ట్ చెప్పేసింది. అమ్మాయి పైసల కోసం వచ్చినా డైరెక్ట్ చెప్పడం జరిగింది. బోల్డ్గా మాట్లాడుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే జడ్జెస్ నువ్వు కొంచెం కామెడీ చేసి ఏదైనా చేయమంటే కామెడీ చేయలేకపోయింది. నామినేషన్స్ అలాంటిది ఏదైనా మాట్లాడంటే ఇంకా దాంట్లో కొంచెం టాలెంట్ చూపించలేకపోయింది. మరి ఈ అమ్మాయి బోల్డ్గా మాట్లాడుతుంది. ఒకసారి ఛాయిస్ ఇచ్చుంటే బాగుండదు, సెకండ్ రౌండ్కు ఇంకా నెక్స్ట్ రౌండ్లకి వెళ్ళే విధంగా ఛాయిస్ ఇస్తే బాగుండు, 1-2 గ్రీన్ కార్డులు ఇచ్చేసి ఓల్డ్లో పెడితే బాగుండేమో అని అనిపించింది. ఇలాంటి వాళ్ళే కదా బోల్డ్గా మాట్లాడే వాళ్ళే మనకు హౌస్లోకి కావాలి కదా. బోల్డ్గా మాట్లాడుతుంది ఆ అమ్మాయి. ఏదో లోపల ఒక మనసు అంటే బయటకు ఒకటి లోపలికి ఒకటి మాట్లాడినట్టుగా నాకు అనిపించలేదు. ఒకసారి ఛాయిస్ ఇచ్చుంటే బాగుండేమో అని నాకు అనిపించింది ఆ అమ్మాయికి. సరే, ఆ అమ్మాయిని అయితే 3 రెడ్ కార్డులు ఇచ్చేసి ఆ అమ్మాయిని పంపించడం జరిగింది. అమ్మాయికి 3 రెడ్ కార్డు రావడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ 4 వచ్చేసారు, టెక్క వచ్చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు సోషల్ మీడియాలో వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, మాకు ఛాయిస్ ఇవ్వలేదు, 5 నిమిషాల టైంలో ఏం మాట్లాడతాం, 5 నిమిషాల టైం ఇచ్చారంటే వచ్చిన ప్రతి ఒక్క కంటెస్టెంట్కి కూడా 5 నిమిషాలు ఇచ్చేసారు. 5 నిమిషాల్లో ఇంప్రెస్ చేయగలగాలి. ఆ ఇంప్రెస్ చేయగలిగిన వాళ్ళని ఇంకో కొద్దిసేపు ఎక్కువ ఉంచేసి వాళ్ళకి కొన్ని టాస్క్లు ఇచ్చేసి ఏదో ఒక చేయడం జరుగుతుంది. 5 నిమిషాలు ఇంప్రెస్ చేయకపోతే ఏం టాస్క్లు ఇస్తారు? వీళ్ళు ఇంప్రెస్ చేయకపోవడం వల్ల ఒక 4 అయితే బయటకు వచ్చి 4 బయటకు వెళ్ళిపోవడం జరిగింది. 4 వచ్చేసి హాయ్ మా పేరు ఇది అని బిగ్ బాస్ హౌస్కి వెళ్తే మేము ఇది చేయగలం అది చేయగలం 2 నిమిషాలు అంటే వెళ్ళిపోయారు. ఆ 4 వచ్చి 4 అవుట్ వెళ్ళిపోవడం జరిగింది. దాని తర్వాత ఇంకో కంటెస్టెంట్ రావడం జరిగింది. ఈ కంటెస్టెంట్ వచ్చేసి భరత్. ఈ అబ్బాయి పేరు భరత్.
ఓల్డ్ సిటీ నుంచి వచ్చేసిండు. ఓల్డ్ సిటీ నుంచి వచ్చేసిండు. రావడే జడలు రో ఏదో పాట ఉంది కదా, ఇప్పుడు నాని సినిమా పాట, జడలు రో అనే నాకు పాట తెలియదు, మొత్తం రాదు కాబట్టి వాళ్ళతో ఆ పాటతో వచ్చిండు. అబ్బాయి పాట పాడుకుంటూ వచ్చింది, శ్రీమి కూడా పాట పాడింది. తర్వాత ఈ అబ్బాయి అతను ఒకటి రాస్తాడు, పేపర్ పైన బయో రాస్తాడు. ప్రతి ఒక్కరు పేపర్ పైన వాళ్ళు ఏం చేయాలనుకుంటారు, వాళ్ళది ఏంటిది, వాళ్ళు అసలు ప్రొఫెషన్ ఏంటిది, వాళ్ళు బిగ్ బాస్ హౌస్కి వెళ్ళినాక ఎలా ఉండాలనుకుంటారు, ఏం చేయాలనుకుంటారు, వాళ్ళు అసలు వాళ్ళ పర్సనాలిటీ ఏంటిది అనేది అందులో రాస్తారంట పేపర్ పైన. దాన్ని బట్టే జడ్జెస్ అడుగుతారు, జడ్జి చేస్తారంటూ వాళ్ళని తిక్కమక అడగడమా, తిక్క పెట్టడమా, వాటిపైన ట్రిగర్ చేయడమా, వాళ్ళను ఏదో ఒక రకంగా రెచ్చగొట్టడం, ఏదో ఒకటి సంథింగ్ అనేది జడ్జెస్ దగ్గర ఉంటుంది. రాసిచ్చినటువంటి పేపర్ని బట్టే జడ్జెస్ అక్కడ వాళ్ళతోని వాగ్వాదానికి దిగుతారు. ఇదైతే పక్క జడ్జెస్, ఎందుకంటే ఫస్ట్ వీళ్ళు ఒక పేపర్ పైన రాస్తారు, నాకు బాత్రూమ్ అంటే నచ్చదు, గలీజుకుంటే నచ్చదు, బిగ్ బాస్ హౌస్లో వీళ్ళు నా దగ్గర అబద్ధం ఆడితే నచ్చదు, నాకు ఒకవేళ వీళ్ళు నన్ను ట్రిగర్ చేస్తే నేను ఊరుకునేదాన్ని కాదు, ఒకవేళ నాతోని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నేను ఊరుకోను, నా దగ్గర అబద్ధం ఆడితే ఊరుకోను, ఇట్లాంటివి రాస్తూ ఉంటారు అన్నట్టు. నేను ఒక్కొక్కరిని పిప్పి చేస్తా, లేకపోతే రెచ్చగొడతా, నేను వాళ్ళని ఏది తొండి ఆట ఇలాంటివి ఉంటాయి కదా, కొన్ని రాస్తూ ఉంటారు. దాన్ని బట్టే జడ్జెస్ వాళ్ళని ట్రిగర్ చేస్తుంటారు. వాళ్ళకి ఇది ఓకే, నాకు ఇదంటే నచ్చదు, ఇది ఒక ఆమె ఇప్పుడు నాకు ఓసీడీ ఉంది ఇట్లా చెప్తుంటారు కదా, అలాంటి అన్నప్పుడు ఎలా ఓకే ఇలాంటి వాళ్ళే ఎలా సర్వే అవుతారు, అలాంటి టాస్క్లే పెడుతుంటారు, అలాంటి వాళ్ళని ఒత్తిడి చేస్తుంటారు. అయితే ఈ అబ్బాయి భరత్ అనే అబ్బాయి అక్కడికి వచ్చిన తర్వాత గిడలు అని పాట పాడి కూడా వచ్చేసిండు. వాళ్ళని శ్రీముఖి కూడా ఆ అబ్బాయితో పాటు ఎగిరింది. పాట పాడిన తర్వాత ఏంటిది నువ్వు కామెడీ ఏమంటారు, అందులో కామెడీ చేస్తాం రాసిన ఏంటంటే నీ సరదా కోసం రాసిన, ఏదో టైంపాస్ కోసం రాసిన అంటే వాళ్ళు కూడా జడ్జెస్ కూడా నువ్వు కామెడీ చేయంటే ఏదో కామెడీ చేయలేకపోయాడు. అబ్బాయి కామెడీ చేయలేకపోవడం వల్ల నువ్వు టైంపాస్ కోసం వచ్చినావు, నేను కూడా టైంపాస్ కోసం నీకు రెడ్ ఇస్తున్నా అని చెప్పేసి అబ్బాయిని డైరెక్ట్ రెడ్ ఇచ్చేసి 3 రెడ్లు ఇచ్చేసి అబ్బాయిని బయటకు పంపించారు. దాని తర్వాత ఇంకో కంటెస్టెంట్ వచ్చేసారు. ఇంకో కంటెస్టెంట్ ఏంటంటే ఆమన్ మసూద్. ఈ అబ్బాయి వచ్చేసి చాలా ఇంప్రెసివ్గా అనిపించిండు నాకైతే. నల్గొండ జిల్లా నుంచి వచ్చిండు ఈ అబ్బాయి, నల్గొండ జిల్లా నుంచి వచ్చిండు. తర్వాత ఈ అబ్బాయి చాలా పొలైట్గా యాక్టరీనే, చిన్న వెబ్ సిరీస్లు కూడా తీసిండు, చూసినాం కాబట్టి అక్కడక్కడ యూట్యూబ్లో కనపడుతుంటే వెబ్ సిరీస్లలో నటించిండు. తర్వాత ఆయనకు ఉన్నటువంటి యాక్టింగ్ ఫీల్డ్ను కొంచెం బిల్డప్ అంటే కొంచెం డెవలప్ చేసుకున్నానికి జనాలకు వెళ్ళడం కోసం వచ్చానని చెప్పేసి అన్నాడు ఇక్కడ. తర్వాత నిన్న కూడా ఒక అమ్మాయి నేను కూడా జనాలకు చూపించుకుందానికి వచ్చిన, నేను ఏంటో జనాలకు చూపించడం కోసం వచ్చినట్టే ఓ షోను ఆ రకంగా వాడుకుంటున్నామని చెప్పేసి నిన్న జడ్జెస్ రెడ్ కార్డులు ఇచ్చేసి ఆ అమ్మాయిని రిజెక్ట్ చేయడం జరిగింది, ఒక అమ్మాయి నిన్న. మరి ఈరోజు ఈ అబ్బాయిని కూడా రిజెక్ట్ చేయలేదు. ఈ అబ్బాయిలో టాలెంట్ ఉంది కాబట్టి ఉంచిరేమో, ఆ అమ్మాయి ఇంకా టాలెంట్ చూపించలేదు. ఈ అబ్బాయి చాలా టాలెంట్ చూపించాడు. తర్వాత ఈ అబ్బాయి భయానకం, ఒక ఇమ్మీడియట్లీగా నువ్వు ఒక స్టోరీ అల్లేసి ఆ స్టోరీని మా కళ్ళకు కట్టినట్టుగా అలానే క్రోధము, భయము, కోపం ఇవన్నీ చూపించండి అని చెప్పేసి, ప్రేమ ఇవన్నీ చూపించడంగానే ఎమ్మటి యాక్షన్ చేసేసిండు అబ్బాయి. ఎందుకంటే యాక్టింగ్ ఫీల్డ్లో ఉన్నాడు కాబట్టి ఆ అబ్బాయి ఒక దాంట్లో వచ్చింది కాబట్టి, ఏది సినీ ఫీల్డ్లోకి నేను నేర్చుకున్నా, సినిమాటోగ్రఫీ నాకు వచ్చు అని చెప్పేసి అన్నాడు కాబట్టి ఆ అబ్బాయి దాంట్లో ఉన్నాడు కాబట్టి ఎమ్మటి నటించిండు, చాలా చక్కగా నటించాడు. అలానే కోపము, భయానకం, తర్వాత ప్రేమ, ద్వేషం ఇవన్నీ చూపించిండు, ఒకేసారి చూపించిండు. అసలు చాలా బాగా నీట్గా క్లీన్గా చేసిండు యాక్టింగ్. అది ఇంప్రెస్ అయ్యారు, జడ్జెస్ కూడా ఇంప్రెస్ అయ్యారు. తర్వాత డైరెక్ట్ రెడ్ కార్డ్ ఏమంటారు మరి గ్రీన్ కార్డులు ఇచ్చేసి డైరెక్ట్ లోపలికి పంపించలేక అబ్బాయిని ఇంకో చూద్దాం, ఇంకా ముందు ఇంకేం స్కిల్స్ ఉన్నాయి చూద్దాం అని చెప్పేసి 2 గ్రీన్లు ఇచ్చేసి, తర్వాత ఒకటైతే రెడ్ ఇచ్చేసారు. బిందు మాధవి గారు రెడ్ ఇచ్చేసింది, డైరెక్ట్ రెడ్ ఇచ్చేసింది బిందు మాధవి గారు. రెడ్ ఇచ్చేసి ఇంకా నేను హోల్లో పెడుతున్నావు, నేను చూడాలనుకుంటున్నావు అని చెప్పేసి అని అన్నది. దాని తర్వాత మన అభిజిత్ గారు ఏం చేసారు, ఒకటి ఇవ్వడం సెట్ గీసేసి దీనికి ఓల్ ఉంది మధ్యలో, ఎన్ని ఓళ్ళు ఉన్నాయి అంటే ఏ ఓల్లో చేయబడితే బయటికి వెళ్తే ఎన్ని ఓల్స్ ఉన్నాయని చెప్పేసి అడగడం జరిగింది. ఆ అబ్బాయి దానిపైన కామెడీ చేయడము, 4 ఉన్నాయి, 3 ఉన్నాయి, ఇట్లా 5 ఉన్నాయి, 6 ఉన్నాయి అని చెప్పడం, 10 ఉన్నాయి అని చెప్పడం, శ్రీముఖి అది కదరా ఇదిరా అని చెప్తే 10 ఉన్నాయి అని చెప్పడం, ఇలా కామెడీ చేసేసి వాళ్ళని కూడా నవ్వించిండు. అమాయకత్వము, నవ్వు, కామెడీ ఇవన్నీ కనపడ్డాయి ఆ అబ్బాయిలో, అన్ని మల్టీ యాంగిల్స్ కనపడుతున్నాయి కాబట్టి ఆ అబ్బాయి ఏది టాప్ 15లోకి అయితే సెలెక్ట్ అయ్యిండు. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఓల్లో ఉన్నాడు ఆ అబ్బాయి మసూద్. నెక్స్ట్ ఇంకో కంటెస్టెంట్ వచ్చింది సుమ. ఈ అమ్మాయి కూడా చాలా క్యూట్గా ఉంది, ఇన్నోసెంట్గా ఉంది, క్రోధం చూపిస్తా అంటే ఏమంటే కోపం వచ్చినప్పుడు కోపం చూపిస్తా అన్నది. తర్వాత ఈ అమ్మాయి సిద్దిపేట నుంచి వచ్చింది, బీటెక్ చేసేసింది సిద్దిపేట నుండి. తను ఓన్గా తన కాళ్ళపైన తను బతకాలనుకుంటుంది, తన పేరెంట్స్ పైన డిపెండ్ అవ్వట్లేదు. తర్వాత అభిజిత్ లాగా నేను కామ్గా ఉంటాను, తర్వాత బిందు మాధవి లాగా కోపంగా ఉక్రోషంగా ఉంటాను, తర్వాత ఇంకోటి ఏంటిది మాస్గా ఉంటాను, అదే మన నవదీప్ గారు లాగా మాస్గా ఉంటాను అని చెప్పేసి ముగ్గురికి 3 ట్యాగులు ఇచ్చేసింది. మరి శ్రీముఖిలో నువ్వు ఏం తీసుకోవాలనుకుంటాను అంటే శ్రీముఖిలాగా నవ్వాలనుకుంటాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. తాను మంచిగా మాట్లాడింది. తన బయోలో ఏం రాసుకుంది, తన పేపర్ పైన ఏం రాసిచ్చింది, తనకు ఓసీడీ ఉందని రాసిచ్చింది.
పోగానే అందరికీ సెకండ్ ఇచ్చేస్తుంది. బిందు మాధవి గారు కానీ మన నవదీప్ గారు సెకండ్ ఇస్తాడు. అభిజిత్ మాత్రం నమస్కారం పెడతాడు. ఎందుకంటే పేపర్ పైన ఆమె ఆల్రెడీ ఓసీడీ అని పెట్టింది కాబట్టి చూద్దామని చెప్పేసి ఆయన నమస్కారం పెడతాడు. తర్వాత ఓసీడీ ఉందని చెప్పగానే కళ్ళు మూసుకో నీకు ఒకటి టాస్క్ పెడతామని చెప్పేసి కళ్ళు మూసుకున్న తర్వాత ఆ పేడలో గోల్డ్ కాయిన్స్ సిల్వర్ కాయిన్స్ ఉంటాయి. అవి ఎన్ని తీయాలో తీయనిసరికి ఆమె ట్రై చేస్తుంటుంది, ముట్టుకుంటుంది, పిసుకుతుంది, పేడని పిసుకుతుంది, తీస్తుంటుంది అన్నట్టు. దాని తర్వాత దాన్ని తీసి చెంపకు పూసుకోవడానికి కూడా రెడీగా ఉంది. అంటే ఆమెకు బాత్రూమ్స్ నీట్గా ఉండాలి, ఓసీడీ పర్సన్ అయినా కూడా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలి, నేను టాస్క్ గెలవాలి. టాస్క్ అన్నప్పుడు టాస్క్ లాగానే ఓసీడీ ఉన్నా కూడా టాస్క్ను ఒక ఏమంటారు టాస్క్ లాగా చూసేసి తను నేను గెలవాలి అనే ఓసీడీ ఉంది కదా, నేను ముట్టుకోకూడదు కదా అనే ఆలోచన తనకు రాలేదు. ఆమె చెంపకు పూసుకోనా కానీ చెంపకు కూడా పూసుకోపోతే స్టాప్ చేసేసి తనకి గ్రీన్ కార్డు 2 తర్వాత హోల్లో పెట్టడం జరిగింది. బిందు మాధవ్ డైరెక్ట్ నీలో ఉంది కానీ పొటెన్షియల్ ఇంకోసారి చూద్దాం, ఇంకో రౌండ్ చూద్దామని చెప్పేసి అన్నది. ఆ అమ్మాయిని రెడ్ ఇచ్చేసింది బిందు మాధవ్ గారు. నెక్స్ట్ వచ్చేసి ఈయన వచ్చేసి అక్షయ్. ఈ అక్షయ్ వచ్చేసిండు. ఈ అక్షయ్ రాజు అదే మన రోస్ట్ చేస్తాడు కదా, ఈ ఇన్స్టాగ్రామ్లలో అక్కడక్కడ కనబడుతుంటుంది, రోస్ట్ చేస్తుంటాడు. ప్రతి దాన్ని సోషల్ మీడియాలో ప్రతిదీ ఏదైనా వైరల్ అయినటువంటి న్యూస్ని పట్టుకొని రోస్ట్ చేయడం చాలా ఈయనకు ఈజీ అన్నట్టు. 3,60,000 మంది ఫాలోవర్స్ దాకున్నారు. వచ్చిండు సైలెంట్, కామ్గా కదిలితే ఏదైనా తొక్కితే ఏదైనా నడుచుకుంటూ పోతే ఏదైనా గట్టిగా నడిస్తే కింద చీమ చచ్చిపోతుందేమో అన్నట్టుగా మెల్లగా నడుచుకుంటూ కామ్గా వచ్చేసిండు. ఆ అబ్బాయిలో ఏ ఉలుకుదనం కానీ చలాకిదనం కానీ డ్యాన్స్ కానీ ఈ అబ్బాయిలో ఏది కనిపించలేదు. మనకి బోరింగ్ అనిపించింది. ఆ అబ్బాయి స్టేజ్ మీకు వచ్చింది చాలా బోర్ అనిపించింది, చాలా బోరింగ్. వాళ్ళు రోస్ట్ చేయమంటే రోస్ట్ చేసే విధానం ఇది నవదీప్ గారు మీరు మొన్నటిదాకా అప్పుడు సినిమాలు మీరు హైలో ఉండేది, సినిమాలు వచ్చేసేది మీకు బడ్జెట్ మాత్రం హై బడ్జెట్, మీరు చేసే సినిమాలు మాత్రం లో, మీరు మాత్రం హీరోగా ఆర్టీటీ చేస్తే లోలో ఉంటారు. బిందు మాధవి గారు మీరు ఓటీటీ బిగ్ బాస్ ఐఎమ్ ఫ్యాన్ అని చెప్పిండు. ఓటీటీ బిగ్ బాస్లో నాకు మీరు విన్నరు నాకు తెలుసు, నేను బిగ్ ఫ్యాన్ అన్నాడు. మరి బిగ్ ఫ్యాన్ అన్నాడు, ఆమె ఏంటిదో తెలియదంట అసలు. ఏంటంటే బయట ఇంటర్వ్యూ చూసిన, ఇంతకుముందు ఆయన ఒక ఇంటర్వ్యూలో చూసిన ఆ అబ్బాయి ఏమంటున్నాడు, బిందు మాధవి ఎవరో తెలియదు నాకు, ఆమె అసలు ఏ బిగ్ బాస్ తీసిందా ఏంటిదో తెలియదు అన్నాడు. ఆడికి వచ్చావు నాకు బిగ్ బాస్ బిందు మాధవ్ గారు నాకు ఫ్యాన్, మీరు నాకు ఫ్యాన్ అని చెప్పేసి అన్నాడు. మీరు ఇది ఓటీటీ బిగ్ బాస్లో విన్నర్ కదా అని చెప్పేసి అన్నాడు. నాకు మీ గురించి నాకు అసలు తెలియదు అన్నాడు. అదే రోస్ట్ అన్నాడు. ఇక దాని తర్వాత అభిజిత్ వచ్చేసిండు. అభిజిత్ మీ గురించి నాకు కూడా ఏం తెలియదు, మీరు ఎక్కడ కనపడలేదు అది అని ఏదో అన్నాడు. ఇట్లా వాళ్ళను ఇరిటేషన్ చేసినాక అసలు నువ్వు ఏం రోస్ట్ చేస్తున్నావు, రోస్ట్ లక్కలేదు, రోస్ట్ చేయని చెప్పేసి అని వాళ్ళు ఎంత ఛాయిస్ ఇచ్చినా కూడా బోరింగ్ అనిపిస్తుంది. ఆయన మాట్లాడే విధానం కూడా అసలు సూటిగా సుత్తి లేకుండా నీట్గా మాట్లాడతాడని అనుకున్నాడో ఏమో తెలియదు, అసలు ఏం మాట్లాడలేదు. వాళ్ళు రెడీ చేసిరు. నాకు అసలు నువ్వు వద్దురా బాబోయ్. ఏంటంటే అప్పటికే శ్రీముఖితో కూడా వాగ్వాదం జరిగిందంట. ఆ వాగ్వాదంలో కూడా శ్రీముఖితో పాటుగా కొన్ని ఆమె పర్సనల్ ఇష్యూస్ కూడా తీసుకొచ్చి మాట్లాడడము అదే రోస్ట్ అనుకున్నాడు. పర్సనల్ విషయం వాళ్ళ పర్సనల్ థింగ్స్ కూడా వెళ్ళేసి దాన్ని రోస్ట్ అనడం జరిగింది. రోస్ట్ చేస్తున్నా అది అని చెప్పేసి అనడం జరిగింది. ఆమె కూడా అందుకే శ్రీముఖి అప్పుడు రియాక్ట్ అయ్యి బాబోయ్ ఇచ్చేసేయండి బాబోయ్, రెడ్డి ఇచ్చేసేయండి ప్లీజ్ పంపించేసేయండి బాబోయ్ అని చెప్పేసి అన్నది. అట్లా అనకుండా ఉంటే బాగుండేమో, అంటే నేను కూడా వన్ ఆఫ్ ద మెంబరు జడ్జెస్గా అని చెప్పేసి అన్నది శ్రీముఖి జడ్జెస్ అన్నప్పుడు మరి ఓస్ట్ ఎవరు చేస్తారు ఏందనేది లాజిక్ మిస్ అయిందా ఏంటి తెలియదు. నాకు కూడా అధికారం ఉందని చెప్పేసి అని అన్నది. అక్కడ వాళ్ళు 3 రెడ్లు ఇచ్చేసి ఆ అబ్బాయిని బయటకు పంపించేసి ఎందుకు ఇస్తారు రెడ్డుని దేనికి ఇచ్చేసారు అని చెప్పేసి ఆ అబ్బాయి కూడా వాగ్వాదం చేసిండు. కానీ అంత వర్త్ లేదు. ఆ అబ్బాయిలో బయట 3,00,000 మంది ఫాలోవర్స్, 3,60,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. పెద్ద పెద్ద వైరల్ అయినటువంటి వీడియోస్ పైన రోస్ట్ చేస్తుంటాడు. వీడికి రోస్ట్ చేయాలంటే తడబడుతుండు, ఆ రోస్ట్ చేయలేకపోతున్నాడు. డైరెక్ట్ అటాక్లో వెళ్ళిపోతుండు. ఏదో అటాక్ మూడ్లోకి వెళ్ళేసి ఏదో మాట్లాడుతుండ్రు, ఒకటి మాట్లాడుతున్నాడు. అసలు ఆ శ్రీముఖి గారు ఆపిడ్రు, మధ్యలో ఆపుతెట్టుంటుంది. నాకు అని ఆయన రోస్ట్ చేసినట్టు అనిపించలేదు, బోర్ అనిపించింది, చాలా బోర్ అనిపించింది. ఆయన బయట చెప్పుకుంటాడు ఏదో ఇంటర్వ్యూలలో. ఆయన ఆల్రెడీ ఇన్స్టాలో ఒక వీడియో కూడా పెట్టేసిండు. నేను అది చేసిన అంటే ఇక చూడు ఏమంటారు ఏదో పదం ఉంది కదా అలా ఉంది అనేది ఏమంటారు అది సరే ఏదో ఉందిలే సామెత అలా అనిపించింది నాకైతే. ఏంటంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఈ అబ్బాయి ఆడ బయట ఆయనకు డైరెక్ట్ స్టేజ్ మీద అయితే స్టేజ్ ఫియర్ ఉందో తెలియదు, స్టేజ్ మీద అయితే వణుకుతున్నట్టుగా అనిపించింది. ఆయన డైరెక్ట్ చేయలేకపోయాడు. కామెడీ కానీ ఆయన రోస్టింగ్ కానీ ఏం కనపడలేదు. చాలా డల్గా బోరింగ్. మరే ఎప్పుడు వెళ్ళిపోతారు రా అని చూసే వాళ్ళకు కూడా అట్లా అనిపించింది. ఆ అబ్బాయికి నాకైతే అట్లనే అనిపించింది. ఇంకా మరి మైబీ ఎక్కడ ఫాల్ట్ అయిందో, ఇక్కడ స్టేజ్ ఫియర్ ఉందో, అది భయపడిందా ఏందో తెలియదు కానీ మొత్తానికి అది జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి గాయత్రి. ఈ అమ్మాయి వచ్చేసి కోడకాన్ల నుంచి వచ్చేసింది. ఈ అమ్మాయి కోడకాన్ల నుంచి వచ్చిన తర్వాత ఈ అమ్మాయి కంటే మధ్యలో ఒక
మధ్యలో మళ్ళీ నలుగురు వచ్చేసారు. మళ్ళీ నలుగురు వచ్చేసి ఆ నలుగురు కూడా ఎక్కువసేపు ఉండలేదు. వాళ్ళు కూడా జస్ట్ వాళ్ళు ఈ 5 మినిట్స్లో వాళ్ళు ఇంప్రెస్ చేయలేకపోవడము, వాళ్ళను ఎమ్మటే రెడ్లు చేసి అందరికి రెడ్లు ఇచ్చి నలుగురికి రెడ్లు చేసి బయటికి పంపించిన తర్వాత గాయత్రి వచ్చేసింది. ఆ అమ్మాయి కూడా కొడకండ్ల నుంచి వచ్చింది. ఒక ముసలి ఆవిడ గెటప్లో వచ్చేసింది. ఈ మనవడా అని చెప్పేసి కామెడీ వేసేటప్పుడే అభిజిత్ పైన ఒక ఏమంటారు అభిజిత్ను అటాక్ చేసినట్టు వచ్చింది. అభిజిత్ను ముసలి వేషంలో ఉన్నప్పుడు, ముసలమ్మ వేషంలో ఉన్నప్పుడు అభిజిత్ పైన అటాక్ మూడ్లోకి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి అటాక్ మూడ్లో మాట్లాడడం జరిగింది. ఏమన్నది డైరెక్ట్గా అభిజిత్ అరే పిల్లోడా, అరే మనోడా, ఏంద్రా నేనంటే ముసల్దాన్ని, నేను వంగలేను పని చేయలేను, నాకు అసలు పని చేత కాదు, కానీ మరి నీకేమైందిరా, నువ్వు బిగ్ బాస్ హౌస్లో టాస్క్లు కూడా ఆడలేకపోయినవురా, పర్లేదు అయినా విన్నర్ అయినవు నువ్వు అని అన్నది. అంటే బిగ్ బాస్ హౌస్లో టాస్క్లేనా, ఒక మనిషిని నిలబెట్టేది టాస్క్లేనా, టాస్క్లు ఆడపోయినా కూడా ఆయన క్యారెక్టర్, ఆయన ఉందతనము, ఆయన బిహేవియర్ వల్ల బిగ్ బాస్ హౌస్లో అభిజిత్ లాంటి కంటెస్టెంట్ విన్ అవ్వడం జరిగింది. అభిజిత్ను ఇంకా అసలు నిజం చెప్పాలంటే ఓల్ బిగ్ బాస్ సీజన్లో కూడా అభిజిత్ లాంటి పర్సన్ ఇంకెవ్వరు కూడా ఉండరు. కంపోజ్డ్గా ఉంటారు. ఎక్కడ రియాక్ట్ అవ్వాలో, ఏ టైంలో రియాక్ట్ అవ్వాలో, ఎలా నడుచుకోవాలో, ఎలా మెదలాలనేది అది అంత మర్చిపోలేము. ఆ సీజన్ అంత హిట్ సీజన్, 4th బిగ్ బాస్ సీజన్ అనేది చాలా హిట్ సీజను. బిగ్ బాస్ అభిజిత్ గారికి చాలా మంచి పేరు తెచ్చినటువంటి సీజన్ అది. దాన్ని పట్టుకొని నువ్వేం మాట్లాడినవరా, నువ్వు ఎలా ఇన్నర్ అయినవరా అన్న లెవెల్లో ఆ అమ్మాయి మాట్లాడినటువంటి మాటలు చాలా. అప్పటికే బిగ్ బాస్ మన అభిజిత్ ముఖం మార్చుకున్నాడు, సైలెంట్గా ముఖం మార్చుకొని ఉండిపోయాడు. నెక్స్ట్ ఇంకా ఏం జరిగింది, ఇది బిందు మాధవి గారు ఇప్పుడు మన ఎవరు నవదీప్ గురించి, అరే ఏం సంగతిరా మనవడా అని చెప్పేసి నవదీప్ గురించి 4 పంచులు మాట్లాడింది. తర్వాత బిందు మాధవ్ గురించి మాట్లాడావంటే, అమ్మ నువ్వు ఆడపులివాటగా నా మనవరాలు చెప్పింది, నా మనవరాలు ఆడపులి అని చెప్పేసి ఆ అమ్మాయి గురించి చెప్పడం జరిగింది. నా మనవరాలు ఆడపులి అని చెప్పేసి మాట్లాడింది. ఆడపిల్లలంటే ఆషామాష అనుకుంటున్నావా, ఆషామాష కూర్చుంటే మనం ముడికింది వేసుకొని కూర్చుంటారు, మనం అలా ఉండకూడదని చెప్పేసి ఏదో డైలాగ్ వేసేసింది. దాని తర్వాత మళ్ళీ నువ్వు పోయి మంచి గెటప్లో రాపోమ్మా, మేము మనరాలు దొరిపో అని చెప్పేసి రిమూవ్ అన్నాక మళ్ళీ వచ్చి డైరెక్ట్ మంచి గెటప్లో వచ్చేసింది అన్నట్టు ఆ అమ్మాయి. ఇది వచ్చిన తర్వాత ఆ అమ్మాయి అభిజిత్ లాగా యాక్షన్ చేసి చూపించంటే అభిజిత్కు నచ్చినట్టుగా ఉండమంటే, అభిజిత్ కంటే ఆడపిల్లలాగా యాక్షన్ చేసుకుంటూ నడుచుకుంటే ఆడపిల్లలు అయితే నచ్చుతారు అభిజిత్ అన్నట్టుగా మాట్లాడడం జరిగింది. అప్పటి నుండి అభిజిత్ అమ్మాయిని చేసే కామెంట్ని ఇష్టపడతలేడు. ఎందుకంటే ఆ అమ్మాయిని ఆల్రెడీ వేరే అభిజిత్ని అటాక్ డైరెక్ట్ మూడ్లోకి వెళ్ళిపోయినట్టు అనిపించింది. దాని తర్వాత అభిజిత్కు ఫుడ్ అంటే ఇష్టము, అభిజిత్ ఫుడ్ తిన్నాడు, నువ్వు ఎలా డిపెండ్ చేసుకుంటావు, అభిజిత్ ఫుడ్ తిన్నాడు కదా బిగ్ బాస్ హౌస్లో, నువ్వు ఎలా డిపెండ్ చేసుకుంటావు అంటే అభిజిత్ మీదకి స్టిగర్ అయింది. అభిజిత్ను మళ్ళీ నువ్వు పర్సనల్ అటాక్ చేస్తున్నావు నా పైన అని అభిజిత్ను అనడం జరిగింది. అభిజిత్ నేను పర్సనల్ అటాక్ చేయడం ఏంది, నువ్వు అసలు ఆల్రెడీ దాటేసి వెళ్ళిపోయినావు, ఏం జరిగింది ఏం సంగతి నాకు తెలుసు, నీకు నేను ఏమి ఇయ్యాలో నాకు తెలుసు అని చెప్పేసి అభిజిత్ అనడం జరిగింది. దాని తర్వాత వీళ్ళకెళ్ళి చూశాను అన్నాడు, ఇద్దరు జడ్జెస్ ఉన్నారు కదా, బిందు మాధవ్కి వెళ్ళి నవదీప్కి వెళ్ళి చూసి అన్నాడు అభిజిత్. వాళ్ళకి అర్థం కాలేదు అక్కడ, ఎందుకంటే అభిజిత్ను ఆల్రెడీ ఫస్టే ట్రిగర్ చేసేసింది అమ్మాయి, పర్సనల్ అటాక్కి వెళ్ళిపోయింది. దాని తర్వాత బిందు మాధవ్ని పొగిడింది కదా, ఆడపిల్లని పొగిడతారికి వీళ్ళు ఆ పొగడతలో ఉండిపోయినట్టుంది. అభిజిత్ అయితే డైరెక్ట్ ట్రిగర్ చేయడం జరిగింది. నువ్వు ఏ విన్నర్ అయినవరా, నువ్వు ఎలా విన్నర్ అయినవరా అన్న మాట్లాడింది, నువ్వు ఆటాడకుండా విన్నర్ అయినవరా అన్న కోవలో మాట్లాడింది కాబట్టి అభిజిత్కి ఎక్కడో కాలింది. దాని తర్వాత ఈమె ఏదో కామెడీ చేసినా కూడా అభిజిత్ కామ్గానే ఉన్నాడు. దాని తర్వాత డిపెండ్ చేయడం విధానంలో నేను తింటా, ఫ్రూట్స్ తింటా, అది తింటా, ఇది తింటా అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. మనం చాలామంది ప్రోమో చూసి జడ్జ్ చేస్తుంటారు, ప్రోమో చూసి కాదు, అక్కడ వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు ఎపిసోడ్ చూసి జడ్జ్ చేయండి, చాలా బాగుంది. ఎపిసోడ్లో అభిజిత్ నడుచుకునే విధానం కూడా బాగుంది. ఆ అమ్మాయి ట్రిగర్ చేసిన విధానం ఆయన మైండ్లోకి ఉండిపోయి ఆ అమ్మాయికి రెడీ చేయడం జరిగింది. అభిజిత్ ఆ అమ్మాయికి రెడీ చేయడం జరిగింది. ఈ గాయత్రి అనే అమ్మాయికి ఏమో కొడకండ్ల నుంచి వచ్చింది కదా గాయత్రి, ఈ రుచిత అనే అమ్మాయి ఏమో ఈ ముసలావిడ గెటప్లో వచ్చింది అన్నట్టు. రుచిత అనే అమ్మాయి ఏమో ముసలావిడ గెటప్లో వచ్చింది. గాయత్రి అనే అమ్మాయి అభిజిత్తోని ఈమె కూడా ఏం చేయలేదు, అంటే మాట్లాడింది మంచిగా, కొద్ది మాట్లాడే వరకు మాట్లాడింది. 2 గ్రీన్లు ఇచ్చారు. ఏంటంటే ఈమె ఒకప్పుడు చాలా 100 కేజీలు లాకుండా నేను చాలా వెయిట్ ఉన్నా, ఆ వెయిట్ ఉన్న తర్వాత నాకు నువ్వు సినీ ఫీల్డ్కి సరిపోవు, నీకు ఏ అర్హత ఉంది, నీకు అలాంటి అసలు నీకు సినీ ఫీల్డ్ అంటే నీకు తెలుసా, నువ్వు అర్హత ఉన్నదా, నువ్వు వాళ్ళకి వెళ్ళగలవా అని చెప్పేసి అన్న తర్వాత ఆమె వెయిట్ లాస్ అయ్యి దగ్గర 40 కిలోల వెయిట్ లాస్ అయిందంట. ఇప్పుడు చూస్తే ఒక మంచిగా స్లిమ్గా అమ్మాయి బాగుంది, ఎంత హైట్ తగ్గట్టు పర్సనాలిటీ ఉంది, చాలా నీట్గా మాట్లాడింది. ఆమెకు టాస్క్ ఇస్తే చాలా చక్కగా చేసింది. బాత్రూంలో బాత్రూమ్ క్లీన్ పెట్టినప్పుడు నీకు ఒక ఆమె పడదు, అప్పుడు నువ్వు ఆ టైంలో ఎలా నడుచుకుంటావు అంటే అసలు నిజంగా బిగ్ బాస్ హౌస్లో ఉంటే ఒక కంటెస్టెంట్ ఎలా బిహేవ్ చేస్తో అలా బిహేవ్ చేసింది. అసలు మాట్లాడే విధానం కానీ అసలు మామూలుగా లేదు ఆయన అనిపించింది, సూపర్ ఉంటుంది అనిపించింది. ఈ అమ్మాయి ఉండాలి హౌస్లో అని అనుకున్నా. ఈ అమ్మాయి ఆల్రెడీ సెలెక్ట్ అయింది, 15కి వెళ్ళింది, టాప్ 15కి వెళ్ళింది. ఈ అమ్మాయి సెలెక్ట్ అయింది, గాయత్రి ఈ అమ్మాయి పేరు, సెలెక్ట్ అయింది. చాలా వాగ్వాదం చేసింది శ్రీముఖితో, చాలా మంచిగా మాట్లాడింది.
అసలు నామినేషన్ ఎలా నామినేషన్ చేస్తా అది చేస్తా ఇది చేస్తా అని మాట్లాడేటువంటి విధానం కానీ వాళ్ళ జడ్జెస్ని ఇంప్రెస్ చేసినటువంటి విధానం కానీ చాలా చక్కగా నీట్గా అనిపించింది. నాకైతే చాలా నచ్చింది. ఆ అమ్మాయికి 2 గ్రీన్ వచ్చేసినాయి, ఒక రెడ్ వచ్చేసింది. బిందు మాధవి నేను హోల్లో పెడుతున్నాను, నెక్స్ట్ రౌండ్ చూద్దాము అని అన్నది. ఆల్రెడీ నెక్స్ట్ రౌండ్లో కూడా అమ్మాయి సెలెక్ట్ అయింది. ఆ టాప్ 15లో అమ్మాయి ఉన్నది. ఇక ఈ అమ్మాయి అయితే రుచిత నిహారి మాత్రం ఏమంటారు, ఈ అమ్మాయికి 2 గ్రీన్ వచ్చేసింది, దాని తర్వాత ఒక రెడ్ వచ్చేసింది. మరి టాప్ 15లో ఉందా లేదా నాకు కూడా తెలియదు, చూడాలి ఈ అమ్మాయి పేరు. ఇక 4 మాత్రం వచ్చేసి వెళ్ళిపోవడం జరిగింది. ఇది జరిగింది ఈరోజైతే. ఎపిసోడ్ అయితే చాలా బాగుంది. మన ప్రోమోలో చూస్తున్నాం, జడ్జి చేస్తున్నాం, ప్రోమోలు చూసి జడ్జి చేయడం కాదు, ఎపిసోడ్ చూడండి. ఎందుకంటే ప్రోమోలో వాళ్ళకి ఏది కట్ చేయాలా, ఎవరిని హైలైట్ చేయాలా, జడ్జెస్ని బ్యాడ్ చేయాలా, ఒక జడ్జెస్ ఒకవేళ వాళ్ళని అగ్రెసివ్గా మాట్లాడినటువంటి మాటలను పెడదాము, అసలు ఏంద్రా ఇట్లా జరుగుతుందని చెప్పేసి క్యూరియాసిటీ కలిగించే విధంగా ఆ ప్రోమోలు కట్ చేస్తుంటారు. ప్రోమోలు కట్ చేసిన విధానాన్ని చూసి మాత్రం జడ్జ్ చేయబాకండి, చూడండి, షో చూసి జడ్జ్ చేయండి. చాలా బాగుంది. జడ్జెస్ కూడా కరెక్ట్గా నీట్గా మాట్లాడుతున్నారు అనిపించింది. ఎందుకంటే వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలు ప్లస్ వాళ్ళు రాసిస్తారు పేపర్లో, వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటిది ఏం చేస్తే బాగుంటుందో రాసిస్తారు, కాబట్టి దాన్ని బట్టే వాళ్ళు నడుచుకుంటారు అనేది అయితే అర్థమైంది, స్పష్టంగా ఉంది. చాలా బాగుంది ఈరోజు ఎపిసోడ్. మీకేమనిపించింది ఈ ఎపిసోడ్ పైన మీ అభిప్రాయం మీద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ దయచేసి లైక్ మాత్రం చేయండి, ఒక లైక్ మాత్రం చేయండి. బాయ్ ఫ్రెండ్స్.